హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్. ఇంకా ఏంటి ప్యాంట్ కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇది కొత్త అయితే కాదండి. తీసుకుని అయితే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా సరే బ్లాక్ షేడ్ అవ్వకుండా ఇలా కనిపిస్తుంది ఏంటి అనుకోకండి. మా తమ్ముడిదైతే ప్యాంట్ అయితే బ్లాక్ అయితే ఇలా షేడ్ అయిపోయిందనమాట. బ్లాక్ మొత్తం ఇదైతే కొంచెం కాస్ట్ పెట్టి తీసుకున్నాడు. బ్లాక్ ఎంత కాస్ట్ అయినా షేడ్ అయితే అయిపోతుంది కదండి. ఇంకా దానికైతే మేము ఆన్లైన్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే చూసామండి. చూసి అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నానండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టుకోవాలండి. ఒక టబ్తో వాటర్ అయితే పెట్టుకున్నాను. అందులోనైతే జీన్ అని బ్లాక్ ఉంటుందండి. ఆ పౌడర్ అయితే వేసుకొని ఇంకా ఈ ఫ్యాంట్ అయితే ములిగే వరకు వాటర్ పెట్టుకున్నాం కదండి. ఇదైతే నీట్గా ముంచుకోవాలన్నమాట. ఇది బాగా ఒక అరగంట సేపు అలాగే గ్యాస్ మీద అయితే ఉంచేయాలండి. ఉంచేసిన దాన్ని ఇంకా తీసేసి ఒక 5 మినిట్స్ అలాగా పక్కనైతే పెట్టేయాలి. పక్కన పెట్టేశాక వేరే బకెట్లోనైతే వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ బకెట్లోనైతే ఇలాగే గమ్ ప్యాకెట్స్ అయితే ఇస్తారండి. ఈ గమ్ ప్యాకెట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మేమైతే 2 వేసుకున్నాము. ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇంకా 2 వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇంకా మనం టబ్లోనైతే జీన్ అయితే పెట్టుకున్నాం కదండి. ఆ జీన్ని అయితే ఇందులోనైతే ముంచుకోవాలన్నమాట. అది ముంచేసి ఒక 5 మినిట్స్ అలాగా ఉంచుకోవాలండి. ఉంచేస్తే సరిపోతుంది. గ్లౌజులు కూడా నేను పెట్టుకున్నాను. కాకపోతే మన చేతికి ఏ కలర్స్ ఏమీ అంటట్లేదండి. బాగానే ఉంది. ఇంకా ఆ గమ్ము మొత్తం దీనికి అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి అందుకే ఒక 5 మినిట్స్ అలాగా ఉంచేయాలండి. ఉంచేసాక ఇంక ఇలా జాడించుకొని ఇదైతే ఎండబెట్టుకోవడమే. అలాగా వాటర్ తోటి అలా ఎండబెట్టేసుకోవాలండి. ఎండబెట్టేసుకున్నాక ఎలా ఉంటుందో చూసారు కదా, నేను ఫస్ట్ చూపించాను కదా, అలాగైతే ఉంటుందండి. బ్లాక్ జీన్ అయితే సేమ్ కొత్త జీన్ లాగా అయితే అయిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్